హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు వీటి దేనితోని సంబంధం లేదు, నేను ఏదో ఒకటి సాధించేసేయాలి, అది ఎలా అన్నా సరే నాకు సంబంధం లేదు అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వెరీ గుడ్. ఏదో ఒకటి సాధించాలన్నప్పుడే సాధనకి కావాల్సిన మెట్టు రెడీగా ఉంది. నువ్వు దాంట్లో అడుగు పెట్టబోతున్నావు. నువ్వు అనుకున్నావు కదా, ఇంకా అవును. ఎలాగైనా అన్నావు అనుకో, మళ్ళీ నువ్వు ఈ విధంగా అనుకోకూడదు. మళ్ళీ అక్కడ తప్పది. ఈ విధంగా నేను సాధించాలి. అందుకే చెప్పాను, ఇంతకు ముందు బిచ్చివాడు ఇచ్చిన డబ్బు తీసుకుంటావు లేదా? ఎలా వచ్చి నీకెందుకు డబ్బు? బాగనాలి, దిగిందా లేదా? ఎవడు కాల్చాడు అనేది కాదు ఆడు లెక్క. దిగిందా లేదా, సత్యవా లేదా, వాడే పండుగాడు. పోకిర్లు రాశారు. వచ్చిందా లేదా, జరిగిందా లేదా, వాడే మణిబాబు. చెప్పింది జరిగిందే లేదా, వచ్చిందే లేదా చూసుకో. ఫీడ్బ్యాక్లు ఆధారాలు నీ దగ్గర ఉన్నాయి. నేను చెప్పింది నన్ను తలుచుకుంటేనే పనులు అవుతున్నాయండి. విశ్వమణి బాబులో శక్తి ఉంటే ఇది నిజమైతే, నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజమైతే, నాకు ఇలా జరగాలంటే అక్కడ జరిగిపోతున్నది. వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఇప్పుడు ఒంగోలు, భీమవరం ఫీడ్బ్యాక్లు చూడండి. వాళ్ళకి ఎలా, వాళ్ళకి మాత్రం ఎలా నా శక్తితో పరిచయం. పాము రావాలంటే పాము వస్తున్నది అండి అక్కడికి. నా ఇంట్లో విశ్వమణి బాబులో శక్తి ఉంటే నా ఇంట్లోకి పాము రావాలి. అది కూడా పెద్ద పాము అంటే పెద్ద పాము వస్తున్నది. చూడు, ఫీడ్బ్యాక్లు ఉంది. నేను చెప్పాలా, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏం చెప్తున్నది. అది ఒక లేడీ చదువు, ఒక 8th క్లాస్ చదువుకున్న లేడీ ఒక మైదానంలో నిలబడుకొని విశ్వమణి బాబులో శక్తి ఉంటే, నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజమైతే, ఈ మైదానానికి ఇప్పుడు పాము రావాలి. నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చే లోపల అన్నది చూసి చెప్పేసి కళ్ళు మూసుకొని తెచ్చే లోపల పాము వచ్చింది. ఫీడ్బ్యాక్ చూడు, నేను చెప్పాను. తిరుపతి ఫీడ్బ్యాక్ తీసుకో. ఈ రెండింటికి తిరుపతి ఫీడ్బ్యాక్ తీసుకో. విశ్వమణి బాబులో శక్తి ఉంటే, నా భర్త ఇప్పుడు హార్ట్ అటాక్ అయింది, అయితే ఆటోలు వేసుకుని పోతున్నారు. విశ్వమణి నీతో కనెక్ట్ అయింది అయితే, విశ్వమణి బాబులో శక్తి ఉండేది నిజమైతే, నా భర్త ఆసుపత్రి దగ్గర పోక ముందే నా భర్త లేచి నడిచేయాలి. ఆటోల నుంచి లేచి నడిచి రా, ఇంటికి పోదామని ఫీడ్బ్యాక్ చూడు. తిరుపతిలో మొన్న జరిగింది. తీసుకో. ప్రతిదీ ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏదైనా సాధించాలి, ఎలాగైనా సాధించాలి అనుకున్నప్పుడే నువ్వు సాధించడానికి అన్ని మెట్లు రెడీగా ఉన్నాయి. నువ్వు దాంట్లో అడుగు పెడుతున్నావు అని ఎందుకు చెప్తున్నానంటే, నీలో టాలెంట్ ఉంది, నాలో టాలెంట్ ఉంది కాబట్టి నాకు తెలుసుకోలే. ఒకప్పట్లో నేను టీచర్ అవ్వాలనుకున్నాను. కేజీఎఫ్లో కూడా టీచర్ ట్రైనింగ్ అన్ని సగమే పోయినాయి. టీచర్ అవ్వలేకపోయినా. నాకన్నా తక్కువ ఒక లెవెల్గా చదివేవాడు కూడా టీచర్ అయిపోయినాడు. కానీ నన్ను టీచర్ చేయింది ఎందుకనేది నాకు అప్పుడు తెలియదు. ఏడ్చాను. ఇప్పుడు తెలిసింది నాకు. టీచర్ అయి ఉంటే నేను బడ్జెట్ పద్మనాభం అయిపో ఉంటాను. అంటే బడ్జెట్ వేసుకుని జీవించుంటాను అర్థం. దానికి వాళ్ళు ఇచ్చే ₹1,00,000 లేక 80,000. ఇప్పుడు నా ఫ్రెండ్ 60,000 ఏం చేస్తున్నాడు. 60,000తోనే ఇది వచ్చిందా లేదా, చాలా. నా భార్య ఒక 2 తులాలు బంగారు అడిగింది అనుకో, ఓర్ నాయన ఇప్పుడు ₹1,00,000, ₹1,10,000 ఏడపోయి తేవాలా, అప్పు. ఆ జీవితంలో పడి ఉంటా. టీచర్ చేయింది ఎందుకంటే నన్ను గురువుని చేయడానికి, నాలో ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టడానికి చేసి నన్ను ఇప్పుడు చూడు, ఎక్కడికి పోవాలన్నా పోతున్నాను, తినాలంటే తింటున్నాను, లేదంటే నట్టు పడుకోవాలన్న టైంలో పడుకుంటున్నాను. ఈ రోజు ఈ ఫంక్షన్ కట్టమంటే పోదు. టీచర్ కూడా వాడు పోలేడు, లీవ్ కావాలి వాడికి. ఇప్పుడు నేను ఏ టైం పిలిచినా పోవాలనుకుంటూ పోవచ్చు. నేను అనుకుంటూ పోవచ్చు. ఏమంటే నేను ఉల్లాసమైన జీవితంలో ఉండేది. ఈ జీవితం అనుభవించడానికి కారణం నేనే. నా టాలెంట్ అంతా బయట వచ్చింది. నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టి నేను అనుకున్నది ఇదే. మీరు అడిగిన క్వశ్చన్ నాకే వర్తిస్తుంది. వ్యవసాయం చేస్తున్నాను, ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలి అనుకున్నాను. కానీ అందరూ పోయే దారి నాకు అవసరం లేదన్న. అందరూ వ్యవసాయం చేస్తున్నారండి. చదువు నోటి చేస్తున్నాడు, చదువు లేని వాడు వ్యవసాయం చేశాడు. నేను చేశాను, అది కాదు నా దారి అనుకున్నాను. 10 సంవత్సరాలు చేశాను, ఇది కాదు అనుకున్నాను. మరి సర్పంచ్ ఎలక్షన్ వస్తే సర్పంచ్గా నిలబడాలని అందరూ అనుకుంటూ ఉంటే నేను ఎందుకు నిలబడకూడదని నిలబెట్టాను. నా భార్యను నిలబెట్టాను, సర్పంచ్ అయినాము. అది దాంట్లో నుంచి బయట ఇదే మార్గం, సులభ మార్గం అన్నాను. ఇదే మార్గం, సులభ మార్గం అన్నాను. సులభ మార్గంలో ఏదో ఒకటి సాధించాలను. కానీ ఎవరు పోని దారి కావాలన్న. ఆ దారి విశ్వశక్తి దారి. 3 దేవతల అనుగ్రహాన్ని పొందాను. పూజలు చేశాను. నేనే పూజలు చేసినా సాధించలేదు, ఏది రాలేదన్నారే. నేను చేశాను, నాకు వచ్చింది. పూజల్లో 3 దేవతల అనుగ్రహాన్ని నేను పొందాను. మంత్ర కనకదార స్తోత్రం చేస్తే కనకవర్షం కురిపిస్తుందని అప్పుడు తెలియదు నాకు, ఇప్పుడు తెలిసింది నాకు. అంటే లక్ష్మీదేవిని ఆనంద పెట్టానని. ఎనీ టైం డబ్బు, నా మాటే డబ్బు, నా ప్రవర్తన డబ్బు, నా ఆలోచన డబ్బు, అన్ని మారింది. నా చూపే డబ్బు, నేనే డబ్బు అయిపోయింది. కాబట్టి ఏదైనా సాధించాలన్నవాడు అలవాట్లు మార్చుకో. నువ్వు ఇతరులతో గురించి ఆలోచించడం వదిలేయి, ఇతరుల గురించి మాట్లాడడం వదిలేయి, వాళ్ళ గురించి విమర్శించుకో. ఇతరుల తిన్నాళ్ళు తిరుగుతున్నావు కదా, అవన్నీ వదిలేయి. నీకేం కావాలి, ఎలా ఉండాలి, ఏదో ఒక రూపంలో సాధించాలి, ఎలాగైనా సాధించాలి. ఎనీ టైం ఆలోచన ఉన్నతంగా పెట్టు. చదివినోడైనా చదవనోడైనా ఉన్నతంగా పెట్టు. కూర్చో. నీ ఖాళీగా ఉన్నప్పుడంతా నవ్వుకో, క్లాప్స్ కొట్టుకో, అర్థంలో నిలబడుకొని మాట్లాడుకో, కూర్చొని మాట్లాడుకో. నీ ప్రతిమతో నేను ఏదో ఒక రూపంలో సాధించాలి. నీకు ట్రైనింగ్ అవుతున్నది. నీ బాడీకి మొత్తం తెలియజేస్తున్నావు. నీ మైండ్ అణువుల కణాలతో కూడా నీ ఇన్నర్ మైండ్ క్యాచ్ చేయాలి. ప్రతిదీ చెప్తా ఉండి ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలి. నేను సాధించే తీర్తాను. మిత్రమా, నాకు నువ్వు ఉన్నావు, నీతో నువ్వు మాట్లాడు. నీ ప్రతిమతో మాట్లాడు. నీకు ఒక నమస్కారం, దండం పెట్టు వాడికి. ఎవరికి? నీ ప్రతిభంతో మాట్లాడు, వాడికి దండం పెట్టు. నేను బాగా చూసుకుంటున్నాను చూడరా, నేను రే
నైనా నీకు పుణ్యం ఉంటుందిరా, నన్ను ధనవంతం చేశారా, నేను ఏదో ఒకటి సాధించాలా, నాకు దారి చూపించరా, వాడితో మాట్లాడు, ఖచ్చితంగా నీకు దారి ఏర్పడుతుంది. నా జీవితంలో నేను చేసింది ఇదే. నేను చేసిన క్వశ్చన్ మీరు అడిగేశారు, ఇది ఎక్కడికో కాదు, నాకే వర్తిస్తుంది ఈ క్వశ్చన్. నేను చేసింది ఇదే. అర్థంలో ఎనీ టైం మాట్లాడాను, రూములో తలిపేసుకున్నాను. నా భార్య అన్నది ఒక పాటలో, భార్య ఉన్నానా లేదా గుర్తున్నానా లేదని కూడా అడిగింది నన్ను. భార్య ఉన్నానా లేదా గుర్తున్నానా లేదని కూడా. అంటే నేను ఎనీ టైం సాధించాలని సాధనలు దిగాను. నాతో నేను రూములో తలిపేసుకుంటున్నాను, మర్చిపోయాను వీళ్ళంతా. తినడం మీద ఎప్పుడో ఇష్టం వస్తే తినేది, మిగతాప్పుడు సాధించాలని ఒక ఆలోచన పుట్టింది. నా ఆలోచన రూపమే మార్చేసింది. ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చి మీ ముందు కూర్చొని హైదరాబాద్లో అన్ని స్టూడియోలోకి పోగలుగుతున్నానంటే ఫీడ్బ్యాక్లో చెప్తున్నారు. ఏ ఛానల్ ఎత్తుకున్నా విషమని బాబు బడబడబడబడని వస్తున్నది. ఈ ఛానల్ ఉన్నంత ఇప్పుడు బోర్డు ఛానల్ నా కోసం మీటింగ్లో ఉంది, నేను పోలేకపోతున్నాను. అంటే నాకు అవకాశం లేదు, అంటే పర్సనల్ అపాయింట్మెంట్లు ఎక్కువ వల్ల నేను పోలేకపోతున్నాను. మీరు ఇక్కడ వాళ్ళు కూడా మీరు ఎన్నో రోజులు అడిగి ఇప్పుడు రాగలిగినాను. కాబట్టి ఏదైనా సాధించాలన్నవాడు అలవాట్లు మార్చుకో, ఇలా నీతో నువ్వు మాట్లాడుకో, కొంచెం ధ్యానం చేసుకో, ఎలాగైనా అనే పదాన్ని పట్టుకో, ఎలాగైనా అనే పదాన్ని ప్రతిమతో నేను మాట్లాడు చూడు, నువ్వు సాధిస్తావు. ఖచ్చితంగా ఒక రోజుకి మంచి స్థాయికి వెళ్తావు. ఓకేనా? నేను వచ్చాను, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు సాధిస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు సాధన లేని వాడు కూడా అనుకో, సాధించబడతావు. ఓకేనా? ఈ రోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు ఏదో ఒకటి సాధించాలి, ఎలాగైనా సాధించాలని నా ప్రతిమతో నేను మాట్లాడి, నా ఇన్నర్ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చి, నేను మంచి ఆలోచన ద్వారా నేను అనుకున్నదంతా సాధించి అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.